నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రభుత్వ భూమి ఆక్రమణను ప్రశ్నించినందుకు తనపై దాడి యత్నం జరిగిందని జనసేన పార్టీ కార్యకర్త ముమ్మిడి శ్రీనివాస్ ఆరోపించారు. కాకినాడ రూరల్ మండలం రేపూరు గ్రామంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నా పేరు ముమ్మిడి పట్టాభిరామయ్య. నేను జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండల ఉపాధ్యక్షుడు ఉన్నాను. నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో మా సోదరుడైనటువంటి ముమ్మిడి శ్రీనివాస్ సచివాలయం వద్ద కాంపౌండ్ వాళ్ళు అక్రమంగా నిర్మిస్తున్నారు. అది సర్వే చేసి సచివాలయం భూమి ఇంకా వెనక్కి ఉంటుంది, దాన్ని సర్వే చేసి సమగ్ర సర్వే చేయించి అప్పుడు దాని మీద చర్య తీసుకుని గోడ కట్టాల్సింది కానీ సెక్రటరీ గారు లెటర్ ఇద్దామని మా వాడు సచివాలయంకి వెళ్ళాడు. అయితే అక్కడికి వెళ్ళేసరికి సచివాలయం స్టాఫ్ ఎవరు లేరు, ఒక మహిళా పోలీస్ తప్ప. ఆవిడ కూడా లెటర్ ఇస్తుంటే తీసుకోవడానికి నిరాకరించి పక్కకెళ్ళి వేరే ఎవరికో వ్యక్తికి ఫోన్ చేసింది. ఫోన్ చేసిన తర్వాత పావు గంట సేపు నేను వెళ్ళిన తర్వాత లెటర్ తీసుకుని సరే అని చెప్పేసి లెటర్ ఇచ్చిన తర్వాత మేము బయటకు వస్తుంటే సర్పంచ్ అయిన నక్క వీరన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తొల్ల కొడతా మా ఇద్దరిని చూసి సర్వే పెడితే ఏంటి జిప్పు తీసి చంపేస్తాం, ఎమ్మెల్యే ఎవడైతే నాకేంటి, నన్ను ఏం చేయలేడు, నేను ఏదన్నా సాధించగలను, రేపురు నాది, సర్పంచ్ నన్ను ఎవడ ఏం చేయలేడు, మీరు ఎక్కడ పెట్టుకున్నా ఏం చేసుకున్నా ఏమీ చేయలేరని కేకలేయడంతో మేము దేనికిది మీ ఉద్దేశం దేనికని ప్రశ్నించినందుకు మా మీదకి మొత్తం అన్న తమ్ముళ్ళందరూ మా గ్రామ కమిటీ అధ్యక్షుడైన నక్కా శ్రీనివాసరావు కూడా వాళ్ళతో కుమ్మక్కయ్యి వైసీపీ సర్పంచ్తో వాళ్ళందరూ మా మీదకి దాడికి యత్నించారు. కత్తులతో కర్రలతో గుణపాలతో మేము చంపేస్తాం, మేము ఏదైనా చేస్తాం, రేపుని మేము సాధించగలం, ఏదైనా ఇష్టం వచ్చినట్టు మేము చేయగలం, పాలింతాం అని చెప్పేసి మమ్మల్ని దౌర్జన్యంగా మా మీదకి రావడం జరిగింది. గతంలో కూడా 2-3 చోట్ల కొంతలో అయితేనో కాలగొట్లు అయితేనో కలుపుకోవడం జరిగింది. దాని మీద కూడా ప్రశ్నించడం, మేము ఏదైతే అడుగుతామో మేము గూడు కొట్టడానికి వెళ్ళి మేము కొట్టేస్తే వీళ్ళు ఏం చేయలేరు అన్న ఉద్దేశంతోనే మమ్మల్ని చంపేద్దామన్న పన్నాగంతోనే వాళ్ళు మా మీద హత్యయత్నం ప్రయత్నించారు. దీనికి తగిన న్యాయం మా ఎమ్మెల్యే గారు, పోలీసు వారు, కూటమి ప్రభుత్వం అందరూ చేస్తారని మేము కోరుకుంటున్నాం. గోడ కట్టాలని నేను పెట్టిన లెటర్ కూడా మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. నేను ఇచ్చిన లెటర్ గురించి నన్ను చంపడానికి నా మీదకి వచ్చారు. నక్క వీరన్న కోపు, వాళ్ళ అనుచరులు, వాళ్ళ అన్నదమ్ములు కత్తులతో, వాళ్ళ కుటుంబ సభ్యులు వీడియోలతో సహా ఉన్నాయండి. వీడియోలు ఉన్నా సరే ఎవరు నన్ను ఏం చేయలేరు, నేను చంపుతానని రాత్రి 11 గంటలకు కూడా మా ఇంటి చుట్టూ మొగడం జరిగింది. వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇది ఇంకా వైఎస్ఆర్ ప్రభుత్వం అనుకుంటున్నాము. ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు, కుటుంబ ప్రభుత్వం. మా పవన్ కళ్యాణ్ గారు ఆశయాల మేరకు మేము ఎంతవరకు అయినా సరే వెళ్తాం.